ఏంటలా కూర్చున్నావు? వంట చేసేదేమైనా ఉందా లేదా? ఈరోజు చాలా అలసటగా ఉంది అత్తయ్య. ఈరోజుకి ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ పెట్టావా? మ్మ్. బయట చెత్త తింటే నా ఆరోగ్యం ఏం కావాలనుకున్నావు? నీ వయసులో ఉన్నప్పుడు 100 మందికి ఎడం చెత్త చేసి పడేసేదాన్ని. ఇప్పుడు అమ్మాయిలు చాలా సున్నితమైపోయారు. ఆర్డర్లు ఏం అక్కర్లేదు కానీ వెళ్ళి వంట చెయ్యి. వెళ్ళు. ఆర్డర్ పెట్టింది ఆర్డర్. ఏయ్ అమ్మా ఒకసారి ఇలా రారా. చెప్పమ్మా. ఒరే శ్వేత నీకు తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టేస్తుందిరా. తను అలా చేయదమ్మా. అది నీ అమాయకత్వం రా. నీకు తెలియకుండా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. నువ్వు దానికి డబ్బులు ఇవ్వడం మానే. అమ్మ తను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకమ్మా నువ్వు తనతో అలా బిహేవ్ చేస్తున్నావు? తను జాబ్ చేయొద్దాను. ఇప్పుడు తనకు అవసరమైనప్పుడు డబ్బులు నేనే కదమ్మా ఇవ్వాలి. అదే నేను అంటున్నాను. జాబ్ చేయకుండా ఇంట్లో ఉండే అమ్మాయికి అంత డబ్బులు ఎందుకు అని. ఊరికే ఖర్చు పెట్టాను కాకపోతేను. అమ్మా నువ్వు తన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్ప అంతేలే, నీకు అలాగే ఉంటుంది. అమ్మా ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఒరే ఇది నా ఇల్లు, నేను చెప్పినట్టే జరగాలి. దానికి డబ్బులు ఇవ్వడం ఆపుతావా ఆపవా? సరే అమ్మా సరే. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అదేంటి ఎందుకు? నీకు తెలీదా? అమ్మ అనేది పట్టించుకుంటావా? నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చుగా ప్లీజ్. లైఫ్లో అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కానీ లైఫ్ అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. సరే అమ్మతో నేను ఒకసారి మాట్లాడతా. నువ్వు మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదులే. శ్వేత శ్వేత చా. అబ్బా అమ్మా ఆకలేసి నన్నమిట్టు. రే బాగా అలసిపోయాను, ఏదైనా ఆర్డర్ పెట్టేసుకోరా. ఆర్డరా? బయట తిందా మంచిది కాదు, నువ్వేదో ఒకటి చెయ్యి. ఏంట్రా పనిచేసి అలసిపోయినట్టు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా?